మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చూస్తాను. నేను శ్రీకాంత్ చుట్టుకున్నా. ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది అబ్బా. ఈ రోజు నుంచి ఆ బోర్డమ్ని బ్రేక్ చేసేసి ధైర్యంతో ఇక బయటకు పోవాలి. వైజాగ్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలి. డే 1 ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ వైజాగ్. లెట్స్ బిగిన్ ది షో. గంగవరం బీచ్ అని ఒకటి ఉన్నది మై ఫ్రెండ్స్ వైజాగ్లో. ఎందుకో బాగా నన్ను అట్రాక్ట్ చేస్తుంది, గుంజుతుంది దగ్గరికి. రారా నన్న దగ్గర కూర్చోరా, రే నాలో కలిసిపోరా అంటుంది అది. గంగవరం బీచ్కి పోయి చూద్దాం. ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక గంటన్నర ట్రావెల్ చేస్తే ఇక్కడికి వచ్చినా నేను. ఇది గంగవరం బీచ్ అంటారంట. ఎవరు లేరు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది ఇగో పాడుపడ్డట్టు ఇక్కడ ఒక ఇల్లు ఉన్నది. ఇక్కడ పార్కింగ్ చేసుకోనికి ఇక్కడ ఒక స్పేస్ ఉన్నది. ఆడొక కొండ మధ్యలోనేమో బీచ్ ఉన్నది. ఈ కొండ మీదనేమో ఒక టెంపుల్ ఉన్నది. ఎక్కుకుంటే ఆడదాకా పోవచ్చు కావచ్చు. ఆ టెంపుల్ దగ్గర నుంచి జర్రంతా ఆడపోయి అటు నుంచి అట్లా సముద్రాన్ని చూడొచ్చు కావచ్చు. మంచిగానే ఉన్నది. కొంచెం స్పూకీ ఉన్నది, భయంగా. ఎవ్వరు లేరు. ఒక స్కూటీ అను ఒక బైక్ ఉన్నది, మిగతా ఏం లేదు. ఎంత అడ్వెంచరస్ ఉన్నదో ఒక రోడ్ అయితే నాయన. మొత్తం మట్టి రోడ్డు, ఒక 5-6 కిలోమీటర్లు. అసలు ఇది కరెక్ట్ రోడ్డేనా అని చెప్పేసి ఎన్నోసార్లు డౌట్ వచ్చింది నాకు. ఒక దగ్గర డివర్షన్ తీసుకున్నా, ఈ గూగుల్ మ్యాప్స్ చూపించిందని. అదేమో ఏదో బురదల్లోకి ఎడికెడికో తీసుకుపోయింది. అది ఒక దగ్గర డెడ్ ఎండ్ ఉన్నది. ఇక ఓన్లీ బైకే పట్టగలుగుతుంది దాని మీద, బ్రిడ్జ్ మీద. సో మళ్ళీ వెనకకి వచ్చేసి చాలా తతంగం అయిపోయింది. బట్ ఫైనలీ ఐఎమ్ హియర్. ఐ వాంటెడ్ టు కమ్ హియర్, ద గంగవరం బీచ్. ఐవ్ సీన్ ఇన్ సో మెనీ వీడియోస్. ఈ కొండలు ఇదంతా బీచ్ కూడా ఒక్కసారైనా సరే రావాలా, చూడాలి అసలు ఎట్లుంటుంది అని చెప్పేసి అనుకున్నా. కానీ నేను ఏమో మొత్తం స్పూకీ ఉన్నది. ప్లెజెంట్గా అబ్బా ఏం బీచ్ ఎట్లా అన్నట్టు ఏం లేదు. ఓకే లెట్స్ గో. చూడండి వచ్చేటప్పుడు ఆ కంపై అన్నీ కూడా ఎట్లా గీసుకున్నాయి మొత్తం కార్కి. చూడండి. జీవితానికి గీతలు పడ్డాయి. ఆఫ్టర్ ఆల్ ఈ కారు పడితే పెద్ద లెక్కనా అని చెప్పేసి లైట్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఇగో ఇట్లున్నది రోడ్డు మొత్తం కూడా. అటువైపు కంప చెట్లు, ఇటువైపు కంప చెట్లు, మధ్యలోనేమో మట్టి రోడ్డు. మళ్ళీ కొంచెం ముందు పోయినారు అనుకోండి, ఈ చెట్లు ఇంకొంచెం దగ్గర వచ్చేస్తాయి రోడ్డు దగ్గరికి. బట్ చూడాలనుకున్నాను, చూసిన. ఇన్స్టాగ్రామ్ రీల్లో ఏంటంటే ఎన్నోడి తున్నోడి అనగానే మొత్తం ఆ బ్లూ వాటర్, ఆ కొండలు అవన్నీ చూపించేసి అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదని అనిపిస్తుంది. కానీ ఇన్ రియాలిటీ ఏంటంటే చెత్త ఉంటుంది, విపరీతమైన చెత్త. ఎవ్రీ బీచ్లో చెత్త. ఇంకా మీకు ఒళ్ళు గగురు పొడిచే విషయం చెప్పాలంటే చాలా మురికి కాలువలు ఆ సముద్రంలో పోయి కలిసిపోతాయి డైరెక్ట్గా. అంతేందుకు మా ఇంటి పక్కనే ఒకటి ఉన్నది, పెద్ద కాలువ, లోపల పోయి సముద్రంలో కలిసిపోతున్నది. చూడగానే ఫస్ట్ టైం మనసుకి కొంచెం అన్కంఫర్టబుల్ అనిపించింది. అరే అమ్మ చేపలు పడతాం మనం, ఆ చేపలు తింటాం, ఆ బీచ్లో మన పిల్లవాళ్ళు పోయి ఆడుకుంటారు. మురికి నీళ్ళు కమ్యూనిటీ మురికి నీళ్ళు డైరెక్ట్గా పోయి బీచ్లో కలిపేస్తున్నారు. ఈ ఎన్నోడి తన్నోడి అని రీల్స్ చూసి అంత అబ్బా అని చెప్పేసి అనుకోకూరి చెత్త చేసేసినాం ఫ్రెండ్స్. చెత్త ఉన్నది మొత్తం, చెత్తగా ఉన్నది. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, యూనో. వి గాట్ టు లివ్ ఫకింగ్ విత్ ఇట్ బ్రో. వాట్ ఐమ్ సేయింగ్, యు నో వాట్ ఐమ్ సేయింగ్. ఎన్నోడు ఉన్నాడు ఇంట్లో ఉంటే ఈ టైంకి ఏదో బద్ధకంగా లోపట ఏదో చేసుకుంటా, ట్రేడింగ్ అలాంటి మనుషులు లేకుండా కొంచెం అలైవ్గా ఇట్లా. నేను ఏదైనా మంచిగా ఉంటే లోపల నుంచి భలే తెలుస్తుందబ్బా నాకు. మంచిగా మాట్లాడతా కూడా నేను. పోయి ఏదైనా తిందాం ఫ్రెండ్స్, ఆకలవుతుంది మంచిగా. ఏదో పిచ్చి చెట్లు పక్కన పోటు ఒక బీచ్ అనుకున్నా కానీ వైల్డ్ లైఫ్ ఉంది లోపల. నెమలి ఫ్రెండ్స్, అద్భుతమైన నెమలి. నాకు అబ్బా కనిపిస్తుందా? మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి సంస్కృతి కోసం మ్యాంగోస్ తీసుకొని పోతున్నాం. ఎన్ని మ్యాంగోస్ తింటుంది ఫ్రెండ్స్, 15 కేజీల మ్యాంగోలు తినరు అది. గుడ్ మార్నింగ్. Yeah, bro. Yeah. Mangoes. Smells good, right? అవును అదే అంటున్నా, అందుకోసమే తీసుకొచ్చా. బుట్ట 500, ఇదంతా బుట్ట. కాయలు సైజు చిన్నగానే ఉన్నాయి కానీ మరి స్మెల్ బాగానే ఉంది. ఇక్కడ నుంచి దూరం నుంచి ఇక్కడ మన ఆర్కే బీచ్ దగ్గర దొరికింది. జెట్టికాడికి పోలే. జెట్టికాడికి ఏం పోలేదు, నేను పోతాను చెప్పలేగా. జస్ట్ ఆర్కే బీచ్ అంటే ఆడ ఉంటది కదా అన్నట్టు. ఆర్కే బీచ్ దగ్గర ఉంటుంది జెట్టి. ఓకే, నాకు తెలియదు. రైట్, డే 2 ఆఫ్ వీ డోంట్ నో వేర్ వీఆర్ గోయింగ్. లెట్స్ గో అవుట్ ఎనీవే.
నిన్న గంగవరం బీచ్కి పోయినా కదా, ఇంటికి వచ్చిన తర్వాత అనిపించింది అబ్బా కొంచెం ఆ కొండ ఎక్కనైతేనే భయమైంది ఫ్రెండ్స్. ఆ పోయే రోడ్డే కొంచెం భయంకరంగా ఉండేసరికి నేను ఆ ప్లేస్కి రీచ్ అయ్యే లోపల నా హార్ట్ లోపల మొత్తం వామ్మో నేను ఎక్కడికి వచ్చినా ఏం సంగతి, ఎవరు ఉంటారు ఇక్కడ, ఏంది అట్లా అయిపోయింది. అంత ప్యానిక్లో ఇంకా నా సెన్సెస్ అన్నీ కూడా ఆగిపోయినాయి. ఏం చేద్దామనే అది ఎక్సైటింగ్ సెన్సెస్ ఉంటాయి కదా, అవన్నీ ఆగిపోయినాయి. లేకపోతే ఆ కొండ మీద పోయి ఆ కొండ మీద నుంచి గాలం వేసి ఫిషింగ్ కొట్టాలనేది యాక్చువల్ ఆలోచన. నేను యాక్చువల్ మీకు చెప్పలేదు కానీ కుదరలేదు. ఈరోజు ఏం చేద్దాం తెలియదు. బయటకైతే వచ్చిన, ఇదంతా బీచ్ రోడ్డు. ఇట్లా స్ట్రైట్గా పోతే రుషికొండ, భీమినిపట్నం, తగరపోవలస ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి. ఇట్లా వెనకకు పోయారు అనుకోండి వైజాగ్ సిటీ వస్తుంది. సేమ్ ఇదే రోడ్డు మిమ్మల్ని ఆర్కే బీచ్ రోడ్డు దాకా తీసుకుపోతుంది. ఐటీ సెజ్ అంట మై ఫ్రెండ్స్ ఇది. డోంట్ త్రో ద వేస్ట్, శుభ్రంగా ఉంచండి, డస్ట్బిన్ని ఉపయోగించండి. నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా అందరికీ చెప్తున్నాను, నేను చిన్న చాక్లెట్ తిన్నా, లేకపోతే చిన్న వాటర్ బాటిల్ తాగినా, డ్రింక్ తాగినా, ఆ చెత్త మన దగ్గర పెట్టుకుందాం, మనం తీసుకపోయి మన ఇంట్లో పడేసుకుందాం. అది ఆటోమేటిక్గా డిఫరెన్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. రియల్లీ మనకి అనిపించదే అందరు వేస్తున్నారు మనం కూడా వేద్దాం, ఇక నేను ఒక్కడిని వేయకపోతే ఏం ఫరక్ పడుతుంది అనుకుంటాం, కానీ ఫరక్ పడుతుంది. ఆ ఫరక్ని మనం తీసుకొస్తేనే ఏమైనా నీట్గా చూడగలుగుతాం, కానీ లేకపోతే కష్టం. సరే, మనం ఇప్పుడు ఐటీ సెస్ దగ్గర ఉన్నాము, భీమినిపట్నం పోయే రోడ్లో. బీచ్ అయితే మంచిగా ఉన్నది, ఎవరు లేరు. ఒకసారి మీకు ఒక లుక్ చూపిస్తా, లెట్స్ గో. ఇక్కడ నుంచి మొదలు పెడితే మీకు రుషికొండ బీచ్ ఉంటుంది, సాగర్ నగర్ బీచ్ ఉంటుంది, కొంచెం ముందుకు పోతే ఆర్కే బీచ్ ఉంటుంది, అప్పికొండ బీచ్ ఉంటుంది, యారాడ బీచ్ ఉంటుంది. ఇదంతా కోస్టల్ తీరం కదా, చాలా బీచ్లు ఉంటాయి, చాలా బీచ్లు ఉంటాయి. బట్ చెప్పినా కదా ఫ్రెండ్స్, ఆ చెత్త అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది బీచ్లో. మనసుకి ఏంటంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది కాకుండా వేరే ఇంకేదైనా వే ఉంటే బాగుండు, ఈ చెత్త అంతా లేకుండా చాలా మనుషులు అవేర్నెస్ వస్తే బాగుండు, మనము యూనో రెస్పాన్సిబుల్గా ఆబ్లిగేటెడ్గా ఫీల్ అయ్యి ఇవన్నీ చేసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది. ఏమో మరి నేను ఒక పొలిటీషియన్ అయితే మాత్రం బాగా చేస్తా ఫ్రెండ్స్. నాకు మస్తు ఐడియాలజీస్ ఉన్నాయి మొత్తం. అంటే మనకి తెలియాలి, మనకు తెలివి ఉంటే ఫస్ట్ ఇది డ్రైనేజ్ వాటరు, ఇది రెయిన్ వాటరు, ఇది ఇక్కడ స్టోర్ చేయాలి, ఇది ఇక్కడ స్టోర్ చేయాలి, ఇది దానికి పనికొస్తుంది, ఇది దీనికి పనికొస్తుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ అనేవి ఉండాలి, పొగ అనేది ఎక్కువ లేవకూడదు. ఇవన్నీ మనకు తెలియాలి కదా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి రావాలంటే. నన్ను పొలిటీషియన్ చేయండి, లేకపోతే నేను ఒక పార్టీ పెడతా. అందరూ సినిమా యాక్టర్లు లేకపోతే ర్యాపర్లే, నా గుండు కామన్ మ్యాన్ కాకూడదు. మనం అయినా అసలు నేను ఒక పార్టీ పెడతా. నన్ను ఏదో ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి మీరు ఎమ్మెల్యే చేసినారనుకోండి, ఎమ్మెల్యే కదా, నాకు డైరెక్ట్గా సీఎం అయిపోయినా అనుకోండి, నేను మొత్తం చేంజ్ తీసుకొచ్చేస్తా ఉంటాను నేను. ఇది రామాద్రి బీచ్ అంటారు. ఇదంతా కూడా పార్క్ చేసుకుని ఉంటుంది, అటువైపు బీచ్ ఉంటుంది. మనం వైజాగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ బీచ్కి బాగా అలవాటు అయిపోయినాం. ఏమో ఫోటో షూట్లు జరుగుతాయి ఇక్కడ. స్పాట్ పట్టిన ఫ్రాన్స్. ఇంత బ్యూటిఫుల్ సిటీ, అసలు ఇంత బ్యూటిఫుల్ సిటీ. ఒకసారి ఫ్లోరిడా పోయినాం మేము, నేను, ఓంకారు, సంస్కృతి, అవ్యాన్ గాడు ఈ కార్లో, విజయ్ అని ఒక ఫ్రెండ్ ఉండేటోడు నాకు అమెరికాలో. వాళ్ళు ఒక ఫ్యామిలీ, వాళ్ళు ఒక కార్లో. ఈ 2 కార్లు వేసుకొని వర్జీనియా నుంచి ఫ్లోరిడా దాకా పోయినాం మేము. ఒర్లాండో అని ఒక సిటీ ఉంటుంది, దానిలో ఎయిర్బిఎన్బి తీసుకున్నాము. పక్కనే యూనివర్సల్ స్టూడియోస్ ఉంటుంది. ఆడ పోయి ఆ రోజు చూసుకొని నెక్స్ట్ డేకి ఫ్లోరిడాలోని ఏదో ప్లేస్ మై ఫ్రెండ్స్, పనామా బీచ్. ఆ పనామా బీచ్ దగ్గర పోయినాము. ఆడ ఒక ఎయిర్బిఎన్బి తీసుకున్నాము. అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినా కానీ
అంత ఇదిగా ఫుల్ ఫ్లెజ్డ్గా సిగ్గు లేకుండా చేయట్లేదు వీడియోలు. చూచుకు అన్నట్టు చేస్తున్నా నాకే నచ్చట్లేదు ఆ వీడియోలు. ఐ మీన్ జస్ట్ 100 వ్యూస్ 200 వ్యూస్ వచ్చే టైం అది. ఆ టైంలో ఆ బీచ్ దగ్గర ఆ ఎయిర్బిఎన్బి, ఆ లివింగ్ అదంతా చూసి నిజంగా అనిపించింది ఫ్రెండ్స్, అబ్బా స్వర్గం అంటే ఇదేనేమో. ఇంకా మనకి ఇష్టం వచ్చినప్పుడు బీచ్కి పోవచ్చు, యూనో సర్ఫింగ్ చేయొచ్చు, పక్కన ఏడో కాడ లేక్స్ ఉంటాయి, దానిలో పోయి ఫిషింగ్ చేయొచ్చు. బీచ్ దగ్గర పోయి మొత్తం శాండ్లో మొత్తం అటు ఇటు అయిపోతే వచ్చిన తర్వాత ఇంటి బయట షవర్ లాంటివి ఉంటాయి అనమాట, ఆ ఇసుకంతా కడుక్కొని లోపడుకోవడానికి. ఐడియల్గా ఇట్లాంటి ప్లేస్ ఒకటి తయారు చేసుకోవాలరా లైఫ్లో అన్నట్టు సబ్ కాన్షియస్ మైండ్లో అట్లా అనిపించింది అనమాట అప్పుడు. అండ్ ఇప్పుడు అదే మూమెంట్ గుర్తొచ్చింది ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఇట్లా కూర్చుంటుంటే. ఎంత చూడండి వ్యాస్ట్ యూనో నేచర్ అండ్ ఆల్ దాట్. కొంచెం ముందుకు పోయి భీమినిపట్నం సైడ్ ఎక్కడో దగ్గర జర్రంత బీచ్కి దగ్గరలో ఒక 10 సెంట్ల మందం స్థలం తీసుకొని మంచిగా ఇల్లు కట్టుకొని సర్ఫింగు, ఇది మన సముద్రంలో ఆడే ఆటలు ఉంటాయి కదా, అట్లాంటివి చేసుకుంటా జస్ట్ లివింగ్ అన్నట్టుగా ప్రపంచం మీదకి వచ్చినందుకు జస్ట్ బతుక్కుంటా ఎంజాయ్ చేస్తూ ఇట్లా చేస్తే ఎట్లుంటుంది అంటారు. ఏ జీవితం ఏ మజిలీ అయిపోతుందో ఎవడికి తెలుసు ఫ్రెండ్స్. చూద్దాం. సో బాబాయ్ టు రామాద్రి బీచ్. వి విల్ సీ యూ అగైన్ నెక్స్ట్ టైం. వి లవ్ యూ. ఇంట్లో ఏం చేయకుండా ఉన్నదానికి బయటకు వస్తూ ఏం చేయకపోయినా పర్లేదు, జస్ట్ బయటకు వచ్చి ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తూ చూస్తూ ఉన్నదానికి మస్తు తేడా ఉంటుంది. ఆకలి కూడా మస్తు అవుతున్నది ఫ్రెండ్స్ బయటకు వచ్చిన ఈ 2 రోజుల నుంచి. యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు అవర్ లైఫ్స్. ఎట్లయితే అమెరికాలో గడిపినామో ఆ లైఫ్ స్టైల్, పాటలు రాసుకుంటూ మంచిగా పాటలు పాడుకుంటూ బయటకు పోయి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అట్లాంటి లైఫ్ స్టైల్ని రెప్లికేట్ చేయగలిగితే మనం ఇక్కడ అద్భుతంగా ఉంటుంది లైఫ్ మాత్రం. లేకపోతే ఇక పిసుక్కోవడం. మంచి రోడ్ సైడ్ ఆనియన్ దోశ 25 రూపాయలు మాత్రమే. అక్కడ నిండిందా? ప్రశాంతంగా ఇంటికి పోయి ఒక ఛాయ్ తాగుదాం ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ బాస్. Where did I go? US కి పోతారా? నేను బీచ్ పోయేసి వచ్చిన. No, not beach. స్లీప్కి పోయేసి వచ్చిన. స్లీప్ వేసి వచ్చిన, కార్లో స్లీప్ చేసి వచ్చిన. You want to sleep too? బీచ్ అంటే స్లీప్ ఏమైందమ్మా? సరే స్లీప్ చేద్దురా. బ్లింకెట్లో పెట్టలే ఏమా? నీ కారులో స్లీప్ చేయలేదు నాన్న. స్లీప్ చేద్దామని వచ్చిన పైకి. ఎట్లా పంపించుకోవాలి వీడి దగ్గర నుంచి ఇప్పుడు మనం? నాన్న అక్కి నాన్న ఏం చేసినావు? తిన్నావా అక్కి? వెళ్దాం మళ్ళీ వెళ్దాం. గుడ్ బాయ్ నాన్న. అక్కి గడు గుడ్, చాలా గుడ్. పద వెళ్దాం, బయటకు వెళ్దాం మనం. అసలు హ్యాపీగా ఉండే మనుషులు ఏదో ఒకటి ఆంచుకొని ఎందుకు ఏడుస్తారని. బయట ఉరుములు మెరుపులు మై ఫ్రెండ్స్. తినడానికి కోసం మనం బ్రేక్ఫాస్ట్ పెట్టుకున్నాము. సంస్కృతి కోసం స్పంజ్ దోశ, నా కోసం బోండాలు, పూరల కోసం పూరీలు, ఇవన్నీ ఆర్డర్ పెట్టినాము. ఒక 5 నిమిషాలు మన దగ్గరికి వచ్చేస్తుంది. ఆ మామ తిందాం. ఎట్లా తిందాం? నువ్వు కూడా చూపిస్తా. తిందాం, మంచిగా తిందాం. కొన్నిసార్లు మంచిగా వస్తుంది, కొన్నిసార్లు ఏమో ఓకే వస్తుంది. ఈసారి మంచిగా వస్తుంది అని చెప్పేసి ప్రతిసారి ఆర్డర్ చేస్తాను నేను. అట్లా ఉంటుంది మనతో. వాట్ ఈస్ ఇట్? ఏంటి ఆర్డరా? పన్నీర్ బటర్ దోశ. అబ్బో ఏమంటుండా వీడు? పన్నీర్ బటర్ దోశ అంటుండగా. నా కోసం బోండా, నీ కోసం పూరి, మామి కోసం స్పాంజ్ దోశ. ఓకేనా? మాసం బోస కాదురా, స్పంజ్ దోశ. బోష కాదురా, స్పంజ్ దోశ. యా కరెక్ట్, రైట్ ఫ్రెండ్స్. ఓ చూసుకోవాలి.
ब्रो पूरी कैसा है ब्रो? अच्छा है? अच्छा है ब्रो? You can say अच्छा है. చెప్పరా It's Hindi Nana. You can talk. अच्छा है क्या? हाँ? అక్కిగా చెప్తాడు అచ్చా హై అబ్బా మంచి మెత్తగా పువ్వు లెక్కుంది కదా ఈరోజు మన అదృష్టం. ఏంది నీ ప్రాబ్లం ఏంది? అవునా ఓకే ముద్దు పెట్టినా పోయిందా అమ్మాయి పోయింది. రైట్ మై ఫ్రెండ్స్, డే 3. ఈరోజు నిజంగా అర్థమవుతలేదు ఎటు పోవాలి ఏం సంగతి అనేది, కానీ బయటకు వచ్చేసినా ఇక ఫాలో అవ్వాలి అట్లా గట్టిగా ఏదో ఒకటి చేద్దాం రా బాయ్ బయటకైతే పోయి అన్నట్టు. లేకపోతే మైండ్ ఏదో ఒక ఐడియాని ఫీడ్ చేసేసి ఇంట్లోనే కూర్చోబెట్టేస్తుంది. ఇంకో ఇదే నేను చెప్పిన మురుక్కాలో ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది ఇటు పోతుంది డైరెక్ట్గా, అది కమ్యూనిటీ వాటర్ అన్నట్టు మురిక్కాల్లో. ఓకే, సో మనుషులనే మనము ఒక కమ్యూనిటీలో థ్రైవ్ అయ్యే మనుషులం, కమ్యూనిటీలోనే బతకగలుగుతాం. ఆ కమ్యూనిటీ నుంచి బయటకు వచ్చేసినాం అనుకోండి, సైకలాజికల్లీ లాస్ట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకోసమే మనకి ఇష్టం లేని చాలా పనులు కూడా చేస్తూ ఫిట్ ఇన్ కానీ ట్రై చేస్తుంటాం. ఒక నలుగురు పిప్పి పోసినారు అనుకోండి రోడ్డు పక్కన, 5వ వాడికి కూడా పోస్తున్నారు కదా అందరే పోద్దాంలే ఏం కాదు నో ప్రాబ్లం అనిపిస్తుంది. ఎందుకంటే తన సొంత కమ్యూనిటీ మనుషులే పోయటం చూసిండు, వాళ్ళు ఆయన ఒకటే, ఆ కమ్యూనిటీ సేమ్ కమ్యూనిటీ, ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అనిపిస్తుంది. అదే మనము వేరే కంట్రీకి పోయినాం అనుకోండి, అక్కడ పాపులేషన్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, ఆ పాపులేషన్ అనేది డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటుంది. రోడ్ మీద ఆబ్వియస్లీ పిప్పి పోయేదు, రోడ్ మీద ఆబ్వియస్లీ చెత్త వేయదు. సో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళతో ఫిట్ ఇన్ కానీకి మనం కూడా చెత్త వేయకుండా, మనం కూడా ఇట్లాంటి ఏమి గలీజ్ చేయకుండా ఇట్లుంటాం. అంటే యాజ్ ఎ కమ్యూనిటీగా మన చుట్టూ ఉన్న నలుగురు చెత్త పడేయకుండా ఉన్నారనుకోండి, 5వ వానికి కూడా ఆటోమేటిక్గా ఏ వద్దులే అందరు నన్ను చూస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. రియల్లీ అంత విచ్చలవిడిగా ఎందుకు వేస్తున్నాం మనం చెత్త? మన చుట్టూ ఉండేటోళ్ళు అందరం కూడా ఏం కాదులే వేసేద్దాం, ఏం కాదు, ఈ యొక్క బాటిలే కదా, ఈ యొక్క చిప్స్ ప్యాకెటే కదా. ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఉంటారు, కారులో పోతుంటారు, కారు నుంచి టుపాక్ అని చెప్పేసి ఏదో ఒక ప్యాకెట్ బయటకు వేసేస్తుంటారు, బయట పోయేటోళ్ళు చూస్తుంటారు కదా. సో ఇట్లా కామనే, మన ఇండియన్స్ అందరం కూడా ఇట్లా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, అందరం బాగానే ఉన్నాం కదా యాజ్ ఎ కమ్యూనిటీగా మంచిగా బయట వేసుకుంటూ చెత్త అని మనం యాక్సెప్ట్ చేసేసినాం ఫ్రెండ్స్, యాక్సెప్ట్ చేసేసినాం. లేదు నేను స్ట్రిక్ట్గా ఉంటున్నా, ఏంది గలీజుగా సిగ్గుందా కొంచెమైనా, ఇప్పటి నుంచి నేను చెత్త అయ్యానని చెప్పేసి నువ్వు వేరే వైపు వెళ్ళిపో, నిన్ను చూసి ఇంకో నలుగురు వస్తారు, అట్లా మారుకుంటూ పోతుంది కమ్యూనిటీ. దట్స్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూనో. సో లెట్స్ ట్రై టు ఫకింగ్ స్ప్రెడ్ అవేర్నెస్ బికాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ సిటీ వైజాగ్. మనము దీన్ని మంచిగా చేయగలం. చూడండి అసలు ఆ చెత్త చూడండి, ఇటువైపు చూడండి ఎంత బ్యూటిఫుల్గా బీచ్, ఆ కొండలు అదంతా కూడా, ఇది చూడండి అసలు మ్యాచ్ అవుతుందా? మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను ఇండియాలో పెద్దగా తిరగలేదు, ఓకే, బట్ అమెరికాలో కొంచెం తిరిగిన. అమెరికాలో నిన్న కూడా చెప్పినా నేను మీకు, ఫ్లోరిడా అని చెప్పేసి ఒక మంచి ప్లేస్ ఉంటుంది, దానికి తగ్గట్టు ఉంటుంది ఫ్రెండ్స్ మన వైజాగ్. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎన్ని బీచెస్ ఉంటాయి అసలు, కొండలు యూనో అద్భుతం. అసలు ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ఫీలింగ్ కాదు, ఇది ఓన్లీ ఫీల్ అయ్యే ఫీలింగ్. ఇది అసలు సచ్ ఏ వైబ్ ఉంటుంది వైజాగ్ యూనో. ఎక్కడ పోతే అక్కడ ఇలా చెత్త చుట్టం ఏదైతే ఉందో నాకు నిజంగా లేదు ఇట్లా మనం చేయకూడదు అబ్బా అని చెప్పేసి అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకోసమే నేను ఇంత ఎంఫసైజ్ చేసి చెప్తున్నా. నన్ను క్షమించండి నేను ఏమైనా తప్పు మాట్లాడితే, ఓకే. మనము మన బిడ్డ ఏదైతే ఉందో ఆడు తప్పు చేస్తున్నాడు, వేరే వాళ్ళ దగ్గర పోయి అమ్మాయి ముక్కు గిలుతున్నాడు అది అని అంటే, ఆడు మన బిడ్డ అయినా సరే అది తప్పురా రే, తప్పు చేయకూడదు అని చెప్పి చెప్పాలి. కానీ సిగ్గుపడేది ఏముంది ఫ్రెండ్స్ దానిలో చెప్పండి? ఇప్పుడు మన సిటీ అయినంత మాత్రాన ఏముంది చెప్పుకొని అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఏముంది చెప్పండి? ఏముంది? నేను ఎందుకు మనం ఒకటే షేమ్గా ఫీల్ అవుతుంటాము, అట్లా ఏం లేదు, వైజాగ్ గురించి నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతూ, ఎందుకు ఫ్రెండ్స్ ఇట్లా ఎందుకు అంత అటాచ్మెంట్ ఉంటే మనం క్లీన్ పెట్టుకోవాలి. కానీ ఇదేంటి అసలు ఐ డోంట్ నో. బట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 నిమిషాల దూరంలో ఒక వ్యూ పాయింట్ ఉంది, ఆ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చినాము. లెట్స్ గో అవుట్ అండ్ సీ.
నేను వైజాగ్కి కొత్త కదా, నాకు ఈ లోకల్లో ఇవన్నీ ప్లేసెస్ కూడా పెద్దగా తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే ఫ్రెండ్షిప్ని చేసుకుంటున్నాను నేను. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కూడా పరిచయం అయినారు నాకు. పార్దు అని నిన్ననే కలిసిన నేను. వాళ్ళందరితో కలిసి ఈ వైజాగ్ నేను ఎక్స్ప్లోర్ చేసేసి అప్పుడు కొన్ని మంచి మంచి ప్లేసెస్ చూపిస్తా. ఇప్పటికి నాకేం తెలియదు కాబట్టి ఈ బీచెస్ ఇవన్నీ చూపిస్తున్నాను. మీరు మనసుకు తీసుకోకూర్రి, నాకు క్షమించుర్రి. ఇగో చూసుకోర్రి బీచ్. మంచిగా ఉంది కదా ప్లేస్. ఈ మధ్య బాగా వేడి ఎక్కువ ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ. ఈసారేనంట ఇంత వేడి ఉండడం. నిజంగా కారిపోతున్నది అనుకోరాదండి. 6-7 కూడా గింత అంటే గింత కూడా కూల్నెస్ కానీ లేకపోతే కొంచెం గాలి వస్తున్నదని కానీ అసలు ఏమీ లేదు. ఒక 1 మంత్ నుంచి మస్తు ఇబ్బంది అయిపోతున్నది. నిన్న కొంచెం వర్షం పడ్డది, సాయంత్రం కొంచెం చల్లగా అయింది. హ్యాపీ. 잠들지 못한 쓸쓸한 이 밤 위태로운 달 그림자 비틀거리다 담배 탓일까 씁쓸한 입감 연기처럼 진한 기억이 피어오른다 Starry night, starry night, starry night 별 해는 밤 너 하나의 맘을 기대어 본다 అమ్మో అసలు ఇది వేరే లెవెల్. ఇది అయ్యే ఆగోయ్. అబ్బా అమ్మా అమ్మో చచ్చిపోతానేంద్రా నాయన ఎండకి. మీరు ఒకవేళ లోకల్ టు వైజాగ్ అయితే మీరు బాగా తిరిగేసి ఉంటారు కదా ఇక్కడ. ఒకవేళ తిరిగేసిన వాళ్ళ గురించి చెప్తున్నా జరా, నాకు హెల్ప్ చేయండి, చూపేయండి వైజాగ్ని జర ఎక్స్ప్లోర్ చేయడానికి. జస్ట్ ఈ బీచెస్ కొండలు అట్లని కాదు కానీ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ ఉంటాయి కదా. వైజాగ్ అంటే నార్మల్గా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక వ్యూ ఉంటుంది కదా, అట్లాంటిది కాకుండా ఇంకేమన్నా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయా, మనుషులు కనిపెట్టలేనివి ఏమైనా ఉన్నాయా, అట్లాంటివి ఏదైనా ఉంటే జర ప్లీజ్ నన్ను జర ఇంక్లూడ్ చేసుకోండి మీ ట్రిప్లల్లో. జరంతా షూట్ చేసుకొని మన వాళ్ళకి చూపిద్దాం. ఏమంటున్నాం? ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నేను. మీకేమన్నా మనస్పర్ధలు క్రియేట్ చేస్తే ఐఎమ్ సారీ, బట్ ఐ హ్యాడ్ టు సే ఇట్. I'll see you guys in the next one. Until then, cheers. America, cheers.